బాలాపూర్ మహారాజ్ మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈసారి స్వర్ణగిరి థీమ్తో మండపాన్ని నిర్మించారు. మండపంలో అనంత పద్మనాభస్వామి విగ్రహం ఆకట్టుకుంటోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. మనం బాలాపూర్ వినాయకుని దగ్గర ఉన్నాము. ఒకసారి మనం బాలాపూర్ వినాయకుని మండపాన్ని చూసుకోవచ్చు. స్వర్ణగిరి దేవాలయాన్ని పోలి బాలాపూర్ వినాయకుని సెట్ చేస్తారు. ప్రతి సంవత్సరం బాలాపూర్ వినాయకుని లడ్డు ఎంత ఫేమస్, సెట్ కూడా అంత ఫేమస్ ఉంటుంది. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క టెంపుల్ మాదిరిగా ఒక్కొక్క డిజైన్ దేశంలోని వివిధ దేవాలయ నమూనాలను కూడా ఇక్కడ ఇస్తారు. ప్రస్తుతం అయితే మన తెలంగాణలో ఫేమస్ అయినటువంటి స్వర్ణగిరి దేవాలయం ఆకృతిని ఇక్కడ వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది, సెట్ చేశారు. ఒకసారి మనం చూసుకోవచ్చు. పాము పైన విష్ణుమూర్తి పడుకున్న దాన్ని చూసుకోవచ్చు. మరోవైపు వెంకటేశ్వర స్వామి నమూనాను కూడా ఇక్కడ పెట్టారు. బాలాపూర్ స్వర్ణగిరి పేరుతో ఇక్కడ సెట్ వేయడం జరిగింది. 9 రోజులు, ఈ రోజు నుంచి 9 రోజులు బాలాపూర్ వినాయకుడు పూజలు అందుకున్నాడు. అసలు వినాయకుడు ఈసారి ప్రత్యేకత ఏంది, లడ్డు ఎన్ని కేజెస్ ఉంది, వాటి ప్రత్యేకతలు ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు బాలాపూర్ వినాయక నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈసారి బాలాపూర్ ప్రత్యేకతలు ఏంటి? మేము ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయకుడినే కానీ అదేవిధంగా మన ప్రతిసారి ఒక సెట్టింగ్ లో కానీ మార్పులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క గత సంవత్సరం చూస్తే అయోధ్యలోని రామ మందిరాన్ని నిర్మించడం అనేది, అరుణాచలమే కానీ ఇప్పటివరకు యాదగిరి టెంపులే కానీ వివిధ ఆలయాల నమూనాలతో వేయడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం మనం ఇక్కడ భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరిగింది. గుండంలోనే పద్మనాభ స్వామి ఉండే విధంగా అదేవిధంగా ఈ యొక్క స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరిగిందండి ఈ సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరం వినాయకుల్లో కూడా సోఫాపై సింహంపై చేయి వేసి అదేవిధంగా తలపైన శివుడు ఉండడం, శివుని పైన నాగదేవతలు ఉండడం, చెవులు మూవింగ్ గా ఉండడం ఈ సంవత్సరం యొక్క వినాయకుని ఒక ప్రత్యేకత. లడ్డు అనగానే ముందు బాలాపూర్ గుర్తొస్తుంది. బాలాపూర్ అంటేనే లడ్డు, లడ్డు అంటేనే బాలాపూర్. ఈసారి లడ్డు ప్రత్యేకతలు ఎట్లా ఉంటాయి, ఎన్ని కేజెస్ పెడుతున్నారు? ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ గణేశుని చేతుల్లో 21 కేజీస్ లడ్డు పెట్టడం జరుగుతుంది. ఈ లడ్డు ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ ఉమావేశ్వర్ గారు లడ్డు ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 21 కేజెస్, ఈ సంవత్సరం కూడా 21 కేజెస్ లడ్డు పెట్టడం జరుగుతుంది. ఎటువంటి ఏర్పాట్లు వేశారు? ఎందుకంటే చాలా మంది భక్తులు దర్శనానికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. గత సంవత్సరం సుమారుగా 8 లక్షల మంది రావడం జరిగింది. అదే దృష్టితో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావడం ఉంది కాబట్టి ఈ యొక్క తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. సో పోలీసు వారే కానీ, కమిటీ మెంబర్సే కానీ, వాలంటీర్సే కానీ వచ్చిన భక్తులకు తొందరగా దర్శనం అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దర్శనానికి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇక్కడ టైం ఉంటుంది? మార్నింగ్ 7 to నైట్ 11 వరకు ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకోవచ్చు, మొత్తంగా చాలా మంది భక్తులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. గత ఏడాది బాలాపూర్ వినాయకుని దర్శించుకోవడానికి 8 లక్షల మంది వచ్చారు. సో ఈసారి దానికంటే ఎక్కువ కూడా జనాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక లడ్డు ఒక దాత ఇస్తారు, ఆ దాత ఇచ్చిన లడ్డునే మేము ఇక్కడ నైవేద్యంగా వినాయకుని చేతిలో పెడతాము, దాన్ని చివరికి వేలం వేస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు, బాలాపూర్ వినాయకుని మండపం అయితే కలకలలాడుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా దేవతామూర్తుల విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఒకసారి మనం సెట్ మొత్తం చూసుకోవచ్చు. బాలాపూర్ స్వర్ణగిరి అనేసి పువ్వులతోటి దాన్ని రాయడం కావచ్చు, అక్కడ వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఇక్కడ గోపురం కావచ్చు, గోపురాల మీద ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు కావచ్చు. పూర్తిగా మనము ఒకసారి బాలాపూర్ చూసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాము. వర్షం కొంచెం ఆటంకం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బాలాపూర్ వినాయకునికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, బారికేడ్లు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇటువంటి ఏర్పాట్లను అన్ని విభాగాల అధికారులతో కలిసి ఇక్కడ నిర్వాహకులు చేస్తూ ఉంటారు. ఒకసారి బాలాపూర్ వినాయకుని లోపల చూసుకోవచ్చు. బాలాపూర్ వినాయకుడు ఏదైతే లోపల పెడతారో ఇది గర్భగుడిని పోలి ఉన్నటువంటి సెట్ దీన్ని వేయడం జరిగింది. ఒకసారి వినాయకుని చూడ భారీ చెవులతోటి, భారీ ముఖంతో భారీగా వినాయకుని ఇక్కడ రెడీ చేయడం జరిగింది. సింహాయిపై కూర్చున్నటువంటి వినాయకుడిని ఇక్కడ తయారు చేయడం, ఎందుకంటే ప్రత్యేకంగా ప్రతి ఇయర్ ఒక్కొక్క డిజైన్ ని ఇక్కడ నిర్వాహకులు చేపిస్తుంటారు. ముఖ్యంగా ఏదైతే ప్రతిసారి బాలాపూర్ వినాయకుని చెవులు కొంచెం కదులుతుంటాయి, ఎలక్ట్రిఫైడ్ గా చేసి దాన్ని కలుతున్నటువంటి సిచ్యువేషన్ లో బాలాపూర్ వినాయకుని చెవులు ఇట్లా కదులుతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ అయితే కళ్ళు కూడా బ్లింక్ అయినటువంటి విగ్రహాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే బాలాపూర్ వినాయకుడు ఈ సంవత్సరం వేడుకలకు సిద్ధమయ్యని చెప్పుకోవచ్చు. సాయంత్రం పూజా ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు బాలాపూర్ వినాయకుని పూజలు అందుకుని